పల్లవి ప్రశాంత్ ఎవరో బిగ్ బాస్ రాకముందు పెద్ద ఎవ్వరికీ తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అప్పుడప్పుడు యూట్యూబ్లో కనిపించి అన్న మళ్ళీ వచ్చిన రైతు కష్టాలు ఇలా ఉంటాయి, ఈరోజు పొలం దున్నిన ట్రాక్టర్ ఖరాబ్ అయింది కష్టాలు చెప్పేసి ఫామ్లోకి వచ్చిన మన పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్లో వెళ్ళిన తర్వాత బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ ఒక హీరోలా ఇలా ఎదిగాడు. చేసింది ఎవరు? పల్లవి ప్రశాంత్ని అంత హైప్ లేపింది ఎవరు? అంత హైలైట్ చేసి ఒక మొక్కలాగా వచ్చి చెట్టులో ఒక వృక్షంలో బిగ్ బాస్లో పాతుకుపోయాడు. ఎక్కడ చూసినా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటే పల్లవి ప్రశాంత్. ఏ నలుగురిని చిన్న పిల్లని అడిగినా పల్లవి ప్రశాంత్. ఎందుకు ఇంతలా అతనే విన్నర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్లస్లు మైనస్లు కూడా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ని పంపించినప్పుడు ఒక మొక్క ఇచ్చి పంపించాడు. చాలా మంది తిట్టుకున్నారు. ఆ చెట్టు ఇచ్చిన తర్వాత చెట్టు చనిపోయింది. చెట్టు మెయింటైన్ చేయలేదు, చనిపోయింది. తర్వాత నాగార్జున క్లాస్ ఇవ్వడం కూడా జరిగింది. నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకున్నావు, ఒక మిర్చి మొక్కను కాపాడలేకపోయినావు అని చెప్పేసి కూడా 2 లైన్లు వేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకో మొక్క వేయడం జరిగింది. ఆ మొక్క ఫస్ట్ ఇచ్చిన మొక్క ఎందుకు చచ్చిపోయిందో, ఎందుకు ఆ మొక్కని ఎందుకు మెయింటైన్ చేయలేడో తెలుసుకుందాం. బిగ్ బాస్లో ఎంట్రీ కాగానే పల్లవి ప్రశాంత్ ఫస్ట్ టైం దారి తప్పాడు. 2 వీక్స్లో తెలిసింది. అందరూ చాలా తిట్టుకున్నారు. రైతు బిడ్డ అని చెప్పి ఇంద్రా పులువల గరుపుతున్నావా? తిక్క మన పల్లవి ప్రశాంత్ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ స్టార్టింగ్లో చాలా బాగుండే. నువ్వు నా ప్రాపర్టీ, రతిక నీకు ఎవరంటే ఇష్టము అంటే పల్లవి ప్రశాంత్ నువ్వే అని చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్ ఆమెని ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. అదే ఇప్పటిదాకా రన్ అయిన ఉంటే పల్లవి ప్రశాంత్ 4th వీక్లోనో 5th వీక్లోనో డెఫినెట్గా బయటకు వచ్చేసేవాడు. రతిక దురదృష్టమో మన పల్లవి ప్రశాంత్ అదృష్టమో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవలో రతిక నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం జరిగింది. గొడవలో పల్లవి ప్రశాంత్ నేర్చుకున్నాడు ఒక పాఠం. మనం వచ్చింది ఈ పనికి కాదు, మనం వచ్చిన పని వేరే అని చెప్పి తొందరగా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు పల్లవి ప్రశాంత్ స్టార్ట్ చేశాడు గేమ్. రతికతో గొడవైనాక రతిక నేను అక్క అంట, ఈ రోజు నుంచి నేను అక్కలా ఫీల్ అవుతా, నేను అక్కనే పిలుస్తా అని చెప్పే లోపల అక్కడ రతిక ఫీజులు ఎగిరిపోయినాయి. రతిక నెగిటివ్ అయింది. బేబీ అంటే తెలుసు కదా, మనం బేబీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లాగా అందరికీ. లక్కీగా బేబీ సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. ప్రజల దృష్టిలో రతిక ఒక బేబీ టైప్ అయిపోయింది. దానివల్ల రతిక కూడా చాలా బ్యాడ్ పడింది. అందరి దృష్టిలో విలన్ అయింది. అలా రతిక అందరి దృష్టిలో విలన్ అయింది. రతిక నన్ను అక్క అంటాడని చెప్పి మనసులో పెట్టుకొని లేని మాటలు అని చెప్పి అమ్మ నాన్నని తిట్టుకుంటా రతిక ఎంత బ్యాడ్ చేసుకోవాలో అంత బ్యాడ్ చేసింది. మన పల్లవి ప్రశాంత్ ఎంత హీరో చేయాలో అంత హీరో చేసింది. ఇక ఎలిమినేషన్ అయ్యడం జరిగింది. మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నెగిటివ్ వల్ల వెళ్ళింది కాబట్టి మళ్ళీ బిగ్ బాస్లకి మళ్ళీ వచ్చిన తర్వాత అదే పులిహోర గడపడమే స్టార్ట్ చేసి ఎవరితోని పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేద్దాం అనుకుంది, కానీ అది కుదరలేదు, బెడిసి కొట్టింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఎలిమినేషన్ అవడం జరిగింది. పల్లవి ప్రశాంత్ హీరో కావడం ముఖ్య కారణం అమర్దీప్, శోభ, ప్రియాంక. వీళ్ళ వల్లనే ఒక మొక్క వచ్చి చెట్టై ఉండి ఒక వృక్షంలాగా పాతుకుపోయాడు బిగ్ బాస్. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ని తక్కువ చూడడం, మన ముందు ఈడెంత బచ్చగాడు. శోభ కూడా తక్కువ చేడు చూడడం, ప్రియాంక కూడా చూడడం జరిగింది. అమర్దీప్ ఇంత పెద్ద డైలాగ్ కొట్టాడు. బీటెక్ ఇలాగూ అమర్దీప్కే బెడ్స్ కొట్టింది. ఎప్పుడు పల్లవి ప్రశాంత్ నువ్వు రైతు బిడ్డ అని సింపతి వాడకరా అన్నాడు. అసలు రైతు బిడ్డ అని పల్లవి ప్రశాంత్ కంట అమర్దీపే ఎక్కువ పల్లవి ప్రశాంత్కి ప్రమోట్ చేశాడు. రైతుల గురించి పల్లవి ప్రశాంత్ చెప్పడము, లైన్లో అందరికీ ఎక్కడము అందరి మైండ్లో పాతుకుపోయింది. ఒక రైతు బిడ్డకి గౌరవం దొరకదా ఒక సెలబ్రిటీల మధ్యలో అని ప్రతి మనసులో నాటకపోయింది. దాని తర్వాత పల్లవి ప్రశాంత్ ఒక్కొక్క గేమ్ ఆడుకుంటా ఆ చురుకుతనం, ఆ గేమ్లో ప్రతి గేమ్ సక్సెస్ఫుల్గా ఆడుకుంటా ప్రజల గుండెల్లో ఇదిరా బిగ్ బాస్లో ఇలాంటి వాడు కావాలి కదరా అని చెప్పేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. దాని తర్వాత అమర్దీప్ ప్రతిసారి నామినేషన్లో పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేసి బయటికి వెళ్ళకూడదామనే శోభ, ప్రియాంక, అమర్దీప్ వీళ్ళు ఎంతనో ప్లాన్ చేస్తారు. ఎంత ప్లాన్ చేసినా ఆ ప్లాన్లు అన్నీ వాళ్ళకే పెట్టుకొట్టాయి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ని తక్కువ చూడడం, కించపరచడం, గౌరవం ఇవ్వకపోవడం వీళ్ళు ముగ్గురు చేశారు. అందుకని వాళ్ళ ప్లాన్ వాళ్ళకి బెడ్స్ కొట్టింది. ప్రియాంక అంతో ఇంతో గ్రహించి పల్లవి ప్రశాంత్తో మింగిలైంది. ప్రియాంక, శోభ కూడా ప్రియాంకను చూసి నేర్చుకుంది. అమర్దీప్ కూడా మంచుకుంటూ పల్లవి ప్రశాంత్ సాయం తీసుకుంటూ ఎక్కడ తక్కువ చేయాలో, ఎక్కడ కించపరచాలో, ఎక్కడ దిగజార్చాలో అమర్దీప్ దిగజార్చాడు. అందుకని పల్లవి ప్రశాంత్ హైలో ఉన్నాడు, వీళ్ళందరూ కిందికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బిగ్ బాస్ చూసేటోళ్ళకి మన బిహేవియర్ నచ్చాలి,
మన ఆడే గేమ్ నచ్చాలి, మనం మాట్లాడే విధానం నచ్చాలి, ఓట్లు పడతాయి. పల్లవి ప్రశాంత్ ఎక్కడ వాళ్ళు ఒక తప్పు మాట లేదు, ఎక్కడ వాళ్ళని తక్కువ చూపు చూడలేదు, చిన్న చూపు చూడలేదు. అక్క అన్నానే పిలిచాడు అందరినీ. గేమ్లలో ఓడిపోయినా ఏడ్చాడు, అంతేగాని పక్కల మీద ఫైర్ అవ్వలేదు, నోరు జారలేదు. అది పల్లవి ప్రశాంత్కి ప్లస్. ఒక్కొక్క గేమ్ ఆడుకుంటూ ప్రజల గుండెల్లో సరైన ఆట ఆడేటోడు మనకి కావాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ప్రైజ్ మనీ రివీల్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నా ఫ్యామిలీకి ఉపయోగించుకుంటా, మా అమ్మకు ఉపయోగించుకుంటా, ఇంకెవరికి ఉపయోగించుకుంటా, సొంతంగా నేనే ప్రాబ్లం లేదు సార్, అది సార్ నాకు చాలా అవసరం సార్ అని చెప్పారు. కానీ ఒక సామాన్యన రైతు, ఒక ఏమీ స్టేటస్ లేని బ్యాక్గ్రౌండ్, పల్లవి ప్రశాంత్ చెప్పిన సమాధానంలో ఒక్కొక్కడికి ఫీజులు ఎగిరిపోయినాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే సార్ నేను డబ్బు కోసం రాలేదు, ఖచ్చితంగా నేను ఇది గెలుచుకుంటే ప్రైజ్ మనీ రైతులకి ఇవ్వడం జరుగుతుంది సార్ అన్నాడు. అప్పు తెచ్చి పంటేసి చేతికి వచ్చినాక నష్టపోయి పురుగుల మందు తాగి చచ్చిపోతారు చూడండి సార్, అలాంటి రైతులకి నేను అండగా ఉంటా, అలాంటి రైతులకి నా డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది సార్ అని చెప్పారు. అది చెప్తుంటే అమర్దీప్, ప్రియాంక, శోభ ఒక వెటకారంగా ఎక్స్ప్రెషన్ పెట్టారు అక్కడ. అది మీరు గమనించలేదు చూడండి ఎపిసోడ్లో. ఒక వెటకారంగా ఎక్స్ప్రెషన్ పెట్టారు. అందరికీ క్లాప్స్ పెట్టి ఓకే అమ్మా గుడ్ అన్నాడు. కానీ మన పల్లవి ప్రశాంత్ చెప్పిన తర్వాత క్లాప్స్ కొట్టలేదు, ఎంకరేజ్ చేయలేదు. అక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇక్కడ చూసినా పల్లవి ప్రశాంత్కి ట్రాఫీ ఇవ్వకపోతే అప్పుడు స్టూడియో 7 acres వచ్చి మేము గొడవ చేస్తాం, సామాన్య రైతు ప్రజల గుండెలు ఎంత దిగిపోయాడో మీరే గమనించండి. బిగ్ బాస్ సీజన్లో ఇంత వ్యతిరేకం సీజన్ 1 నుంచి సీజన్ 7 దాకా జరగలేదు. సీజన్ 7లోనే ఇంత వ్యతిరేకం ఎందుకు జరుగుతుందంటే వారు వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ బిగ్ బాస్ వాళ్ళ చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. అయితే ఇప్పుడు అందరూ అనుకున్న టాక్ ఏంటంటే పల్లవి ప్రశాంత్కి మిస్డ్ కాల్ ద్వారా బ్లాక్ చేసి మన అమర్దీప్కి గెలిపిద్దామని బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని బయట టాక్ వస్తుంది. అలా మాత్రం జరిగితే మాత్రం రచ్చ రంబలు అయిపోయేటట్టుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు విన్నర్ ఓవర్లో. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఓవర్లో ప్రజలు డిసైడ్ చేసేసారు. ఏ చిన్నపిల్లల్ని అడిగినా పల్లవి ప్రశాంత్ అంటున్నారు, ఏ పార్కు దగ్గర మైక్ ముందు పెట్టినా పల్లవి ప్రశాంతే అంటున్నారు. అంతగా హైలైట్ చేయడం కారణం బిగ్ బాస్ టీమే, అక్కడ ఉన్న ప్లేయర్సే. వాళ్ళ తప్పులే, వాళ్ళ తిట్టులే, వాళ్ళ చిన్న చుప్తనమే మన పల్లవి ప్రశాంత్కి ఆశీర్వాదాలు. వారు వన్ సైడ్ అయిపోయింది, ప్రజలంతా డిసైడ్ అయిపోయారు. కాకపోతే ఇది ఉల్టా పుల్టా అంటున్నారు. ఓటింగ్ ద్వారా తక్కువ ఓట్లు ఎవరికి వస్తుందో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా ప్రకటిస్తామని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. అలా కానీ ప్రకటిస్తే మళ్ళీ ఓట్ల పరిస్థితి ఏంటి? జనాలు ఓట్లు వేసారు పిచ్చోలా. ముందే చెప్పాలి ఏమని, ఇది బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా, ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్ళే విన్నర్ అన్నప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వెయ్యాలా వద్దని. మీరు అన్ని ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్కి ఒక రేంజ్లో ఓట్లు వచ్చిన తర్వాత టాప్ 1లో ఉన్న పల్లవి ప్రశాంత్ విన్నర్ కాదు, ఇది ఉల్టా పుల్టా, ఓట్లు ఎవరు తక్కువ వస్తారు వాళ్ళు విన్నర్ అన్నారు అనుకోండి, నిజంగా రచ్చ రంబులా అయిపోతుంది 7 acres అన్నపూర్ణ స్టూడియోలో. ఇది మాత్రం ఖచ్చితంగా అలా జరగదని నేను అనుకుంటున్నాను. అలా జరిగితే మాత్రం బిగ్ బాస్ సీజన్ 7 అటర్ ఫ్లాప్, ఇంకా ఎవ్వడు చూడడు అని నేను నా అభిప్రాయం. అది ఆ బిగ్ బాస్ సీజన్ 7 నుంచే ఇంకా మూత మూసుకోవాలి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8, 9, 10 వచ్చినా పెద్ద ఎవ్వడు చూడడని గమనించాలి. ఓట్లలో మిస్డ్ కాల్ వేస్తే మిస్డ్ కాల్ వెళ్ళట్లేదు, ఓటింగ్ చేసినా రెస్పాన్స్ అవ్వట్లేదు సరిగా అని చెప్పేసి చాలా టాక్ ఉంది బయట. ఏమి చేసినా ఏం చేయకపోయినా వారు వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు సినిమా ఛాన్స్ కూడా రావడం జరిగిందంట. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హోజీలో ఒక క్యారెక్టర్ రెడీగా ఉందని టాక్ వస్తుంది బయట. అది ఎంతవరకు నిజమో తెలీదు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక క్రేజ్ ఉంది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక క్రేజ్ ఉంది. చూద్దాం పల్లవి ప్రశాంత్ ఎంతవరకు ఆ క్రేజ్ కాపాడుకుంటారో, లేదంటే హైప్కి వెళ్ళిన తర్వాతనే కొన్ని డిసప్పాయింట్లు జరిగే న్యూస్లు వినవలసి వస్తుంది. దేవుని దేవాలు అలా కావద్దని అనుకుంటూ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినా సరే ఇలే క్రేజ్ మెయింటైన్ చేయాలి. డెఫినెట్గా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత నేను కలవడం మాత్రం ట్రై చేస్తాను. చూడాలి మరి కలుస్తానో లేదో. శివాజీ గురించి మాట్లాడుకోవాలి. ఇదిరా ఇక్కడ ఇలా ఉండాలి, వాళ్ళు రెచ్చగొద్దు, నోరు జారొద్దు, ఒక మాట వదిలేయొద్దు అని చెప్పి శివాజీ చెప్పుకుంటా వచ్చాడు. శివాజీ కూడా పల్లవి ప్రశాంత్కి బాగా సపోర్ట్ చేశాడు. తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా శివాజీకి చాలా ఒక అన్నలాగా ట్రీట్ చేశాడు, ఒక అన్నలాగానే సేవ చేశాడు. హ్యావర్ కూడా కావాల్సిన టైంలో సపోర్ట్ ఇచ్చి మనం ఇంకా ఉల్టా పుల్టా మాకు నచ్చినట్టు చేస్తామంటే ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ప్రశాంత్ గురించి తెలుసుకుంది, నాకు తెలిసింది చెప్పాను. మీకు ఎలా ఉందో నచ్చితే లైక్, షేర్, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.